హాయ్ అండి. ఈ వారం ఓటీటీ అప్డేట్ అండి. నిజంగా మనకు థియేటర్‌లో మంచి సినిమాలు రన్ అవుతున్నా, ఓటీటీ గురించి ఎంతైనా కొంతమంది ఓటీటీ సినిమాలు చూడాలని ఆసక్తి ఉంటారు. అలాంటి వాటిలో ఈరోజు నేను చెప్పబోయే సినిమా 'సూక్ష్మదర్శిని'. మీకు 'సూక్ష్మదర్శిని' డిస్నీ హాట్‌స్టార్‌లో ఉంది. ఈ సినిమా మనకు ఫహద్ ఫాజిల్ ఉన్నారు కదా! 'పుష్ప 2లో' షెకావత్ అని అంటారు కదా! వాళ్ళ వైఫ్ ఆమె ఆల్రెడీ నజియా ఆమె పేరు. 'ఒక రాజు ఒక రాణి' సినిమాలో కూడా ఉంది. ఆమె నటించిన ఈ 'సూక్ష్మదర్శిని' సినిమా అటు సైడ్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్. సింపుల్ ఉంటది మూవీ. మలయాళంలో డైరెక్టర్ కమ్ హీరో ఈ మధ్య మనకు చాలా సినిమాల్లో కనబడుతుంది. తను విలన్ కమ్ హీరోగా ఈ సినిమా ఎస్టాబ్లిష్ అయ్యాడు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మీరు చూస్తుంటే అసలు ఎంత ఇంట్రెస్ట్ కలుగుతుందంటే, ఒక పక్కింట్లో 'సూక్ష్మదర్శిని' అనే టైటిల్ ఎందుకు వచ్చిందిరా ఈ సినిమా గురించి అంటే, మనకు వంట వంట చేసే గదిలో ఒక ఫ్యాన్ లాంటిది ఉంటుంది కదా! దాంట్లో నుంచి పక్కింట్లో ఏం జరుగుతాదో అని చూస్తది ఆ అమ్మాయి. దాన్నే 'సూక్ష్మదర్శిని' అని టైటిల్ పెట్టారు. నిజంగా 'సూక్ష్మదర్శిని' అనే సినిమా మీరు చూస్తూ ఉంటే అసలు ఎంత ఆసక్తి కలుగుతుంది. అరే! ఇంత సింపుల్ స్టోరీని ఇంత అంటే ఎంగేజ్‌తో తీశారురా బాబు సినిమాని అని అనిపిస్తుంది మనకు. నిజంగా 'సూక్ష్మదర్శినిలో' స్టోరీ ఏందంటే, పక్కింట్లో చానా రోజుల తర్వాత వాళ్ళు ఒక పెద్దామ కొడుకుంటారు. అతనికి ఇంకా మ్యారేజ్ అయి ఉండదు. వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. కానీ ఆ పెద్దామకి కొంచెం మతిమరుపు అని క్రియేట్ చేస్తాడు. ఎందుకో మన హీరోయిన్‌కి ఈ పెద్దామకి నిజంగా మతిమరుపు ఉందా? లేదా? అనేది ఆహ్, ఆచ్ ఆహ్, ప్రయత్నం మతిమరుపు నిజంగా లేదేమో అని ప్రయత్నిస్తది. ఒకరోజు 2 రోజులు మొత్తం తప్పిపోతది. మళ్ళీ తీసుకొనొస్తాడు. తర్వాత హీరోయిన్ లేదు ఆమెకు మతిమరుపు ఉందా? లేదా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఒకరోజు ఆమె చనిపోయిందని డిక్లేర్ చేస్తారు ఇంట్లో నుంచి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో హీరోయిన్ ఎళ్తారు. ఇంకో పక్కింటామె ఎళ్తారు. ఆయన వాళ్ళిద్దరు మిస్ అయ్యి ఆ పెద్దామ చనిపోయిందని డిక్లేర్ చేస్తారు. అప్పుడు కాదు ఆమె చనిపోలేదు, చనిపోలేని ధైర్యంలో అదే ఆ కిచెన్ దగ్గర నిలబడి ఉంటే ఆమె కిటికీలో కనబడుతుంది. ఆమె ఆశ్చర్యపోయి వాళ్ళ హస్బెండ్ గూడా చెప్తే ఎవ్వరు నమ్మరు. కానీ ఒకరోజు వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏం జరుగుతుందో చూడ్డానికి ప్రయత్నించినప్పుడు అక్కడ కామెడీ అండ్ సస్పెన్స్ చాలా బావుందండి. ఈ సినిమా సస్పెన్స్ రివీల్ చేసేస్తే మీరు చూడరు గదా! నిజంగా 'సూక్ష్మదర్శినిలో' ఆ పెద్దామె నిజంగానే మతిమరుపు ఉంటుందా? లేకపోతే ఆ అబ్బాయి ఏమన్నా ఆ పెద్దామె కోసం ఏమన్నా చేస్తున్నాడా? ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోండి. 'సూక్ష్మదర్శిని' సినిమా మీకు వండర్‌ఫుల్ థ్రిల్ అందిస్తుంది. థ్రిల్లింగ్ మూవీస్ అండ్ కామెడీ మూవీస్ కావాలనుకునే వాళ్ళు ఇది కామెడీ ప్లస్ థ్రిల్లింగ్ చాలా బావుంటాయి. ఎందుకంటే ఒక సన్నివేశంలో పక్కింట్లో ఎళ్లి చూసేటప్పుడు ఆమె ఒక ఒక డిటెక్టివ్ మాదిరి అటుపక్క పక్కింట్లో ఇంకొక ఆమెని, ఇటుపక్క పక్కింట్లో ఇంకో లేడీస్ గ్రూప్ ఉంటారు గదా! ఆ లేడీస్‌ని ఫోన్‌లో వాచ్ చేస్తుంటే ఎవరైనా వస్తుండునంట అని అక్కడ కామెడీ జనరేట్ అయితది. సూపర్‌గా ఉంది. నజియా గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద వచ్చారు. ఫహద్ ఫాసిల్ వాళ్ళ వైఫ్ అండ్ 'ఒక రాజు ఒక రాణిలో' మనకు కనపడ్డారు గదా! ఆమె నటించిన సినిమా చాలా మీకు అదంతం థ్రిల్ అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చూస్తే మైండ్ బ్లోయింగ్ అయితది. ఇంత సస్పెన్స్ ఏంట్రా బాబు అని. నిజంగా మలయాళంలో ఇంత స్టోరీని తీసుకొని ఇంత పెద్దగా తీసుకొనెళ్తారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ప్లీజ్ వాచ్ 'సూక్ష్మదర్శిని' మూవీ.